నమస్తే మిత్రులారా, గతంలో మనము ఏ అనే ఆర్టికల్ను అదేవిధంగా యాన్ అనే ఆర్టికల్ను ఎక్కడ ఉపయోగిస్తామనేటువంటిది క్లియర్ కట్గా కోడ్ ఆధారంగా నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. దీంతో పాటుగా దాని ఆర్టికల్ను ఎక్కడ ఉపయోగించాలనేటువంటిది కూడా మనం నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలు ఏవి అనేటువంటిది, ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ వాడినటువంటి సందర్భాలు ఏవి అనేటువంటిది కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. కాబట్టి వీటి గురించి కూడా ఒక కోడ్ తయారు చేయడం అనేటువంటి జరిగింది. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒక్కసారి లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కోడ్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. DLLPMGN అనేటువంటిది ఒక కోడ్ అండి. డి అంటే మనకి ఇక్కడ తెలుసండి. డి అంటే ఏంటంటే ఇక్కడ డి అంటే డిసీజ్ అండి. ఏమండి? డి అంటే డిసీజ్. డిసీజ్ అంటే వ్యాధుల ముందు ఇలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. కాబట్టి మనకు వ్యాధుల ముందు ఇలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు, కానీ కొన్ని ఎక్సెప్షనల్స్ ఉంటాయి. అవి ఎగ్జామ్లో అడగడం అనేటువంటి జరిగింది గతంలో. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. వంశ్ కావచ్చు, హెడేక్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటి ముందు ఏ అనే ఆర్టికల్ను ఉపయోగించవలేను. ప్లేగ్ ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగించవలేను. ఇవి ఎక్సెప్షనల్ కాబట్టి తప్పకుండా నోట్ అని పెట్టుకొని వీటిని రాసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఎల్ అంటే లేక్స్ అండి. లేక్స్ అంటే మనందరికీ తెలుసు. ఆ లేక్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. మన రివర్స్ ముందు ఆర్టికల్ను ఉపయోగిస్తాము, గ్రంథాలయాల ముందు ఆర్టికల్ను ఉపయోగిస్తాము, అదేవిధంగా అంటే లైబ్రరీస్ ముందు ఆర్టికల్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాము. అదేవిధంగా రివర్స్ ముందు, ఓషన్స్ ముందు ఇట్లా, కానీ లేక్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. నెక్స్ట్ ఎల్ అంటే లాంగ్వేజెస్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఇంగ్లీష్ అనేటువంటిది ఒక లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్ నో ఆర్టికల్, హిందీ నో ఆర్టికల్. కానీ ఇంగ్లీష్ టీచర్ అని వస్తే మాత్రము దానికి ఆర్టికల్ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్, ఉర్దూ టీచర్, టీచర్ ఇట్లా అంటే లాంగ్వేజెస్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. కానీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టీచర్లు అనేటువంటి వాళ్ళు వస్తే, ఇంగ్లీష్ టీచర్ అనేటువంటిది వస్తే దానికి ముందు ఆర్టికల్ను ఉపయోగించవచ్చు. కాబట్టి భాషల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. తర్వాత పి అంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే మనకు ప్లేస్ అండ్ పర్సన్, అంటే వ్యక్తుల పేర్ల ముందు కానీ అదేవిధంగా ప్రాంతాల పేర్ల ముందు కానీ ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఒకటి చెప్పాలంటే నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదండి. డైరెక్ట్గా ఒక నౌను ఒక వాక్యంలో రెండవసారి వచ్చినప్పుడు దాని ఆర్టికల్ను ఉపయోగించాలని చెప్పుకున్నాము. కానీ ప్లేసుల ముందు కానీ అదేవిధంగా ప్రాపర్ నౌన్ ముందు కానీ ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. అదేవిధంగా ఎం అంటే ఇక్కడ మీల్స్ అండి. ఇక్కడ ఎం అంటే ఏంటండి? మీల్స్. మీల్స్ ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఇక్కడ చూడండి, మీల్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ద లంచ్ అని కొంతమంది చెప్తుంటారు, కానీ ఆ రకంగా చెప్పొద్దండి. లంచ్ ఓన్లీ లంచ్ అండి. డిన్నర్ ఓన్లీ నో ఆర్టికల్ అండి. కాబట్టి టిఫిన్ నో ఆర్టికల్. కాబట్టి ఎం అంటే మీల్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. నెక్స్ట్ జే అంటే గోల్డ్ ముందు ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. గోల్డ్ ఈజ్ ప్రీసియస్. ద గోల్డ్ ఈజ్ ప్రీసియస్ అని చెప్తుంటారు చాలామంది. ద గోల్డ్ ఈజ్ ప్రీసియస్ అని ఇట్లా చెప్తుంటారు. ఇక్కడ నో ఆర్టికల్ అండి. కాబట్టి జే అంటే గోల్డ్ అండి. ఇంకో జే అంటే గేమ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. మనకు గేమ్స్ అంటే ఆటల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు అనేటువంటి విషయం మన అందరికీ తెలుసండి. కాబట్టి గేమ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. క్రికెట్ ఉందనుకోండి, ఓకే, దాని ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. చెస్ నో ఆర్టికల్ లైక్ దిస్. ఓకే, ఎన్ అంటే నౌన్ అండి. నౌన్ అంటే మనందరికీ తెలుసండి. ఒక నౌను ఒక వాక్యంలో రెండోసారి వస్తే రెండోసారి వచ్చినటువంటి నౌన్ ముందు దా ఉపయోగిస్తాము. కానీ ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించినటువంటిది ఏంటంటే వాక్యం ప్రారంభంలో వచ్చేటువంటి నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించమండి. కాబట్టి ఈ రకంగా అయితే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 100% మీరు లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, DLLPMGN అనేటువంటిది ఒక కోడ్ అండి. కాబట్టి ఈ కోడ్ను ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. అదే రకంగా ఏ నుంచి వచ్చేటువంటిది, యాన్ నుంచి వచ్చేటువంటి ఆ నుంచి అమ్మ అండి. అదేవిధంగా కా నుంచి రౌతి, కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటిది ఏ అండి. తర్వాత డాక్టర్ OH సుమన్ TLPIC BBG అనేటువంటిది మనకు దానికి సంబంధించినటువంటి కోడ్ అండి. తర్వాత ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్ DLLPMGN అనేటువంటిది
ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్కి సంబంధించినటువంటి కోడ్. సో ఈ రకంగా మనమైతే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ కూడా మళ్ళీ కావాలంటే కామెంట్ చేయండి. 100% అయితే దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ చెప్తాను, ప్రాక్టీస్ బిట్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ. వీలైతే లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.